హిందుత్వ భావజాలం ఎక్కడైనా మీరు వేరే మతాలు లేకుండా చేయండి. నన్ను ఒక్కడినే ప్రపంచం మొత్తం రుద్దండి. నా మతంలోకి రాకపోతే వాడిని చంపండి అనే భావజాలం హిందుత్వం కాదు. రైట్, మీరు చెప్పండి. కానీ క్రైస్తవం అది. ఇందాక మీరు ఒక క్వశ్చన్ అడిగారు కరుణాకర్ గారిని, ఏమనంటే సర్వే జన సుఖనో భవంతు అనేటువంటి మాటని మీరు ఆచరిస్తున్నారంటే కరుణాకర్ గారు ఏమన్నారు తెలుసా? దానికి ప్రత్యేకమైనటువంటి శాఖ ఉంది. పురోహితులు ఉన్నారు, ధర్మరక్షకులు ఉన్నారు, లేదంటే పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు ఆచరించేది. విశ్వాసులుగా లేదంటే భక్తులుగా మాకు సంబంధించింది కాదని వాళ్ళు చెప్పుకుని వచ్చారు. కానీ క్రైస్తవ్యంలో పాస్టర్లు ఒకటే కాదండి అందరూ బాగుండాలని ప్రార్థన చేసేది. ప్రతి విశ్వాసి కూడా నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించవలసిన బాధ్యత ఇచ్చాడు మాకు. వీళ్ళకి పురోహితులు మాత్రమే సర్వే జన సుఖనోభవంతి అనేటువంటిది ఆచరించలేమో, నిన్ను వల్లే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అనేటువంటిది మేము అందరం చెయ్యాలి, పాస్టర్లు ఒకటే కాదు. కానీ మీరు మనసులో ఒకటి పెట్టుకొని బయట కోటి చేస్తారు అని అంటాడు ఆయన. అది దేవుడికి తెలియాలి సార్. నేనైతే కరుణాకర్ గారు ఎన్ని విధాలుగా అన్నా సరే కరుణాకర్ గారిని క్షమించమని, ఆయన బాగుండాలని నా దేవుని కోరుకుంటాను, ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా బైబిల్ పట్టుకుని చెప్తున్నాను సార్. రైట్. కరుణాకర్ సుగుణ గారు నాకు లడ్డు తింటారా? ఎవరు తీసుకొచ్చారు? ఆయన కార్ల నుంచి తెప్పించిన. ఆయన కారులో నుంచా? తింటానే, అందులో ఏముంది? క్లియరా? 100% తింటాను. నేను ఆయన ఇంటికి రమ్మంటే ఆయన ఇంటికి వెళ్ళిన భోజనం కూడా చేస్తాను.